మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. తమిళ సూపర్ స్టార్ సూర్య ఇంటి సెక్యూరిటీ ఆఫీసర్ జార్జ్ ప్రభు 42 లక్షల రూపాయలు మోసపోయిన సంఘటన సంచలనం సృష్టించింది. సూర్య ఇంట్లో పనిచేసేవారు ఈ మోసానికి కారణమని పోలీసులు తెలిపారు. తమిళ హీరో సూర్యకి భద్రతా అధికారిగా పనిచేస్తున్న జార్జ్ ప్రభు ఆర్థికంగా మోసపోయారు. సూర్య ఇంట్లో పనిచేసేవారి చేతుల్లో 42 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్య ఇంట్లో సులోచన, ఆమె కుమారుడు పనిచేస్తున్నారు. వీరు సెక్యూరిటీ ఆఫీసర్ జార్జ్కు అధిక వడ్డీ ఆశ చూపారు. దీంతో ఆయన మొదటగా 1 లక్ష రూపాయలు ఇచ్చారు. దానికి బదులుగా 30 గ్రాముల బంగారాన్ని వీళ్లు తిరిగిచ్చారు. జార్జ్కు నమ్మకం కుదరడంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొత్తం రూ. 42 లక్షలను నిందితులకు బదిలీ చేశారు. 2 కోట్ల రూపాయలు మేర మోసం. అప్పటినుంచి వాళ్లు డబ్బులివ్వకుండా సైలెంట్ అయ్యారు. దీంతో భద్రతా అధికారి తన డబ్బు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేయగా సులోచన కుటుంబం అక్కడినుంచి పారిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఇదే కుటుంబం చెన్నైలో పలువురిని నమ్మించి 2 కోట్ల రూపాయలు దాకా మోసాలకు పాల్పడినట్లు తేలింది. ప్రస్తుతం 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ 4 సూర్య ఇంట్లో పనిచేసేవారే కావడం గమనార్హం. చదవండి, సంజన హీరోయిన్ కాకుండా ప్రియుడి కుట్ర, చివరకు పిచ్చోడై. ఈ ఘటన తమిళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి రావచ్చు.